వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఈ నియోజకవర్గానికి మనం ఏం చేసినాము, శాశ్వతమైన పనులు ఏమి నిలబడిపోతాయనేది ఆలోచనలు లేవు. ఈ రోజు కూడా లేదు. ఇంత భయంకరంగా ఓడిపోయినా కూడా అప్పుడప్పుడు సుఖసుఖులుగా వస్తున్నాడు ఆయన. పాపం ఏం చేసిన బుడ్డా రాజశేఖర్ అంటున్నావు, రానాయన చక్రపాణి రెడ్డి ఇంతకుముందు కూడా పిలుస్తా ఉంటావు అవునా? నువ్వు పిలుస్తావా లేకపోతే నేను చెప్తే వస్తావా అని అవునా? మళ్ళీ అడుగుతా ఉన్నా ఈరోజు మా మహానాడు వేదిక ద్వారా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మళ్ళీ అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా రా, ఈ గడిచిన 11 నెలల్లో ఎన్ని పనులు చేశామో నియోజకవర్గంలో చూద్దు ఒకసారి. లేదా అయిపోయినాక పోయి విజిట్ చేసిరా. లేదు బాగా రిబ్బన్లు కనిపించేది బాగా అలవాటు కదా నీకు అవునా? శిలాపలకాలు రిబ్బన్లు మాత్రం కాదు, అనేది మనం చేసే పనులు గతంలో కూడా ఆ షోలు ఎక్కువ కావాలి. పోనీ నిన్నే పెట్టి రిబ్బన్ కనిపిస్తుంది ఏం పర్వాలేదు అవునా? అటైనా బుద్ధి వస్తుందేమో, సిగ్గు వస్తుందేమో, ప్రజలకు ఏం సేవలు చేయాలని ఒక్కటి కూడా ఒక మంచి పని కాదు. ఒక మంచి ఆత్మకూరు పట్టణంలో నియోజకవర్గంలో గతంలో మన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా వచ్చేసిన ముందుకు కూర్చోండమ్మా, కూర్చోండి అందరూ. మినీ మహానాడు కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా వచ్చేసిన ముందుకు కూర్చోండమ్మా, కూర్చోండి అందరూ.